త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తూ ఉన్నాం. త్రికరణ శుద్ధితో అంటే 2024లో టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మీ మిత్రం కూడా భవిష్యత్తు గ్యారంటీ లోని వాగ్దానాన్ని కూడా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి సమన్వయంతో పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. లక్ష్మణరావు గారు మీ ఆందోళన అర్థమైంది. చేసే క్రమంలో ఉన్నారనుకుంటా కదా, ఇప్పుడే కదా 1 year కదా అయింది. మీరు వినాలి సార్. చెప్పండి. ఇక్కడ షూరిటీ సంతకం మీద దీనికి సాక్షులు కూడా 3 సంతకాలు పెట్టారండి. వాళ్ళు కూడా కార్పొరేటర్లు ఒక 3 కార్పొరేటర్లు సంతకాలు పెట్టారు. అంటే బాండ్ పేపర్ ఇది. ఇటువంటి బాండ్ పేపర్లు ప్రజలకు ఇచ్చి మోసం చేస్తారు. ఏమని అన్నారండి, ఏడాదికి అందే మొత్తం సహాయం 1,40,000 అన్నారు. అంటే చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు ఎన్నిటికి గండి కొట్టారో నేను కృష్ణ క్లియర్ చెప్తా ఒక్క నిమిషంలోనే. జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ ఉచిత పంట బీమా జీవో విడుదల చేశారు. మేము రైతులకి ఉచిత పంట బీమా ఇవ్వమని నిన్ననే 2 రోజుల క్రితం జీవో గవర్నమెంట్ విడుదల చేసిందండి. ఎంత దుర్మార్గం అర్థం చేసుకోండి. వైఎస్ఆర్ కాపు నేస్తం ఉందండి, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ఉందండి, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ఉందండి, జగనన్న విదేశ దీవెన ఉందండి, వైఎస్ఆర్ చేయూత ఉందండి, వైఎస్ఆర్ లా నేస్తం ఇస్తున్నారండి, వైఎస్ఆర్ హౌసింగ్ ఉందండి, వైఎస్ఆర్ కంటి వెలుగు నడుస్తా ఉందండి, జగనన్న వసతి దీవెన, రైతులకి ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ వాహన మిత్ర, జగనన్న తోడు, 8వ తరగతి పిల్లలకి ట్యాబు ఐపీఎస్ సిలబస్, అలాగే బైజూస్ సిలబస్ ఏమని ఇస్తూ ఉన్నారండి, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ 0 వడ్డీ డోగ్రా. ఇప్పటి వరకు కూడా మహిళలకి 0 వడ్డీకి డోగ్రా ఇంత చేస్తే ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటారు? ఇన్ని చేశారు అంటున్నారు మీరు, అయిపోయింది సార్. ఎందుకు ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు? వైఎస్ఆర్ కళ్యాణ మోస్తూ, జగనన్న ఇంటి స్థలాలు వినాలి సార్, వైఎస్ఆర్ 0 వడ్డీ పంటలు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, జగనన్న గోరు ముద్ద, పీడేశ్వరి, ఇవేమైనా సరే అంటే ఇవేమి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నవరత్నాల కంటిన్యూ అవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మానస పుత్రిక అయినటువంటి సూపర్ 6 కూడా అమలు అవ్వాల. కానీ ఏ సూపర్ 6 అమలు అయిందో చెప్పమంటారా లక్ష్మీనాథ్ గారు? ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 అమలు అయిపోయింది. 100కు 100% అమలైంది. ఏ సూపర్ 6 అమలైందంటే సూపర్ అవినీతి, సూపర్ అరాచకం, సూపర్ అత్యాచారాలు, సూపర్ దోపిడీలు, సూపర్ మానవంగాలు, ఓకే, మీ ఇంటెన్షన్ అర్థమైంది, మీ బాధ అర్థమైంది. అమలు చేస్తారు. మాట్లాడేది అడిగిన సమాధానం చెప్పు. సమాధానం చెప్పమ్మా. సమాధానం చెప్పండి. మీరు మధ్యలో అర్థమే అవుతుంది మీకు. మాట్లాడు మాట్లాడు. బాబు సూరిటీ మోసం గ్యారంటీ, బాబు సూరిటీ మోసం గ్యారంటీ, బాబు సూరిటీ మోసం గ్యారంటీ, బాబు సూరిటీ మోసం గ్యారంటీ, బాబు సూరిటీ మోసం గ్యారంటీ. బాబుని నమ్ముకున్నా, పవన్ కళ్యాణ్ నమ్ముకున్నా మోసమే, దగ, కుట్ర, పరిపాలన సాధకాలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నమ్మించే మోసం చేసి అధికారంలోకి వచ్చి 160 సీట్లు తెలుసుకొని క్రాస్ టాకింగ్ చేస్తే అర్థం కాదండి. క్రాస్ టాకింగ్ చేస్తే అర్థం కాదు. క్రాస్ టాకింగ్ చేస్తే అర్థం కాదు. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. సుజాత్ గారు మీకు ఇస్తాను, ఆగండి. సుజాత్ గారు మీకు ఇస్తాను, ఒక నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు
లక్ష్మణరావు గారు 30 seconds కంక్లూడ్ చేయండి. సుజాత గారు మీకు ఇస్తాను, ఆగండి దయచేసి. కంక్లూడింగ్ అండి.